ఆమె ఫోన్ వచ్చిందా? సరే నేను బయలుదేరుతున్నాలే, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి దానికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేది షేర్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ పేరు కూడా సూపర్ ఫోనే, MI11 అల్ట్రా సూపర్ ఫోన్. అండ్ దీని ప్రైస్ కూడా చాలా సూపర్గానే ఉంటుంది, 70,000 రూపాయలు ఉంటుంది. అండ్ SBI కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మీకు ఒక 5,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే రౌండ్ ఫిగర్ మీకు 65,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ మీకు మీ చేతికి వస్తుంది. అది కూడా mi.comలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ నేనైతే దీన్ని కొనలేను, మీరంటే ఉన్నోళ్ళు బ్రో, జగదీష్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పేరు జగదీష్. ఇది మన యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ అండ్ మన ఫాలోవర్, హైదరాబాద్లో ఉంటారట. ఆయనే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ట్విట్టర్లో నేను మీకు ఫోన్ పంపిస్తాను బ్రదర్, నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఆ ఫోన్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, లాంచ్ అయిన తర్వాత నేను మీకు కొంటాను, కొనిన తర్వాత మీకు పంపిస్తాను, మీరు దాన్ని అన్బాక్సింగ్ చేసుకొని మీరు ఒక 2 డేస్లో పంపించేయని చెప్పి చాలా 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 ఫేవర్ చేశారు. అండ్ ముందుగా అయితే మనందరం అతనికి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి, జగదీష్ గారు. సో ఆయన ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఆయనే. సో మీరు కూడా అతనికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి, కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం, ఆయన ఉన్నారు కదా, ఇక మనం దీన్ని ఓపెన్ చేసి దీని కథ ఏంటి, దీని కార్కర్ ఏంటి, దీని మొత్తం కూడా ఇప్పుడు బయట పెడదాం. అండ్ ఇది MI11 అల్ట్రా, ఇది ఓన్లీ మీకు mi.comలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. బాక్స్ మీద మీకు MI11 అల్ట్రా అని రాసి ఉంటుంది. అండ్ మీకు Xiaomi బ్రాండింగ్ అండ్ రెగ్యులర్ వీళ్ళ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ వీళ్ళ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. దీంట్లో ఉన్న హార్డ్వేర్ మాత్రం మామూలుగా లేదు అసలు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చాలా చాలా ప్రీమియంగా ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా అంతే ఉందనుకోండి. కాకపోతే మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇంత హై క్వాలిటీ హార్డ్వేర్ అంటే, ఇంత మంచి క్వాలిటీ అంటే చాలా చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇది ఇక్కడ మీరు ఒకసారి స్పెసిఫికేషన్ చూసినా కానీ, అండ్ మీరు ఫోన్ వాడుతున్నప్పుడు కూడా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రం దీనికి రెగ్యులర్గా మనం వాడే 10,000 20,000 రూపాయలు ఉండే రెడ్మీ, Xiaomi ఫోన్స్లో ఉన్న UI ఆప్టిమైజేషన్కి అండ్ దీంట్లో ఉన్న స్టైల్స్కి, దీనికి ఉన్న యానిమేషన్స్కి చాలా చాలా నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మనం రెగ్యులర్గా వాడే 15,000-20,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఆప్టిమైజేషన్కి దీనికి. అండ్ కెమెరాలు, ఇది కెమెరా సెంట్రిక్ ఫోను, 3 కూడా అసలు చాలా 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 ప్రీమియం కెమెరాస్ వాడారు దీంట్లో. అండ్ ఇక మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక TPU కేస్ అయితే వస్తుంది. అండ్ రిమెంబర్, మీరు ఖచ్చితంగా మీరు బాక్స్ వచ్చిన TPU కేస్ వాడండి, లేదంటే ఒక కొత్త TPU కేసు, లేదంటే మీరు హార్డ్ కేసు లాంటివి అమెజాన్లో దొరుకుతూ ఉంటాయి, అక్కడ మీరు కొనుక్కోండి. ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ వీళ్ళు ఒక అరుగు కట్టారు, మనకు గోడ కడతారు కదా ఇంటి ముందు, బేస్ మట్టం, లేదంటే ఇంటి ముందు మా పాత ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఇంటి ముందు ఒక అరుగు కడతారనమాట అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి. అలాగే ఒక అరుగు కట్టారు దీనికి బ్యాక్ సైడ్. కెమెరా మాత్రం చాలా హెవీగా ఉంటుంది, దాని మీద కూర్చోవచ్చు కూడా, అలా ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది కెమెరా బంప్. అఫ్కోర్స్ దీంట్లో పెరిస్కోపిక్ లెన్స్ ఉంది కాబట్టి కొంచెం హార్డ్వేర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. అండ్ GN2 సెన్సార్ కూడా పెద్దదే ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్ బంప్ మాత్రం చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకని మీరు ఖచ్చితంగా దీంట్లో వచ్చిన కేస్ని ఖచ్చితంగా మీరు వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి కొంచెం సపోర్ట్ ఉంటుంది. అప్పటికి కూడా మీకు ఇలా ప్లెయిన్గా సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఇది తాకుతూనే ఉంటుంది. అందుకని దీనికి కొంచెం మంచి క్వాలిటీ, ఇప్పుడు ఎలాగో 70,000 పెట్టి ఫోన్ కొంటారు కాబట్టి ఒక 500-600లో మీకు ఒక మంచి కేస్ అయితే వస్తుంది. అలాంటిది వాడుకోండి, నా సజెషన్ అది. అండ్ ఇంకా బాక్స్లో మనకు ఒక 55 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ యాక్చువల్గా ఈ ఫోన్ మీకు 67 వాట్స్ వైర్ ఛార్జింగ్, 67 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీకు బాక్స్లో మాత్రం ఓన్లీ 55 వాట్స్ ఛార్జర్ మాత్రమే ఇస్తారు. అండ్ ఇది సపరేట్గా మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేకపోతే ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి ఏమైనా పంపిస్తారో తెలియాలి. మనకైతే ఇది ప్రీ ఆర్డర్ బాక్స్లో అయితే ఏమి రాలేదు, 15 రోజుల తర్వాత ఏమి వస్తుందని చెప్పి వీళ్ళు ఒకటి చెప్తున్నారు. సో అందుకనే మేబీ అందులో వస్తుందో తెలియదు, కానీ ఒకవేళ రాకపోతే మాత్రం మీరు 67 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు సూన్ మన ఇండియాలో లాంచ్ చేస్తారు, దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఒక Type-C కేబుల్ ఉంటుంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే మేజర్ కంటెంట్ ఏముండదు, ఫోను, ఛార్జరు, అలాగే కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, ఒక TPU కేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించిన డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా ప్రీమియంగా కూడా ఉంటుంది.
చుట్టూ మెటల్ ఫ్రేమ్ కావటం, గ్లాస్ బాడీ కావటం, అండ్ మీకు సైడ్కి కర్వ్డ్ ఎడ్జెస్ ఉండటం వల్ల చేతిలో పట్టుకున్నప్పుడు రియల్ లైఫ్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ రిమెంబర్, ఇది మీకు 6.81 ఇంచెస్ డిస్ప్లే కావటం, అండ్ కెమెరా లోపల ఉన్న మాడ్యూల్స్ కూడా చాలా పెద్ద పెద్దవి వాడటం, మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బాడీ ఉండటం వల్ల కొంచెం బల్క్గా అనిపిస్తుంది. కాకపోతే చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ప్రీమియంగానే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే పడవు, అండ్ మీకు చాలా సాలిడ్గా కూడా ఉంటుంది. మనకి రెగ్యులర్గా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్న ఫోన్స్లో ఇలా డొల్ల ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా, అలాంటిది ఏం లేదు, చాలా చాలా బాగుంది. అండ్ నేను అప్పటి నుంచి వాడుతున్నాను కదా, ఫింగర్ ప్రింట్స్ అయితే దీనికి తీసుకోదు అనమాట. ఫింగర్ ప్రింట్ అంటారు, మ్యాగ్నెట్ అయితే దీనికి లేదు. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్ విషయానికి వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్తో పాటు సైడ్కి ఒక డిస్ప్లే ఉంటుంది, సెకండరీ డిస్ప్లే, 1.1 ఇంచెస్ డిస్ప్లే. ఇది ఎందుకంటే మీకు నోటిఫికేషన్ చూసుకోవడం కోసం, అలాగే మీకు కాల్స్ ఎవరు చేస్తున్నా చూసుకోవడం కోసం, అండ్ రకరకాల దీంట్లో ఫీచర్స్ అంటే అది టచ్ డిస్ప్లే కూడా. మీరు ఎంఐ బ్యాండ్ 5 తెలుసు కదా, దాని డిస్ప్లేనే దీంట్లో వాడారు. అండ్ టచ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది మేజర్గా ఎక్కడో యూజ్ అవుతుందంటే బ్యాక్ కెమెరాని మీరు ఇలా యాక్సెస్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. అది మాత్రం సూపర్. అండ్ మీకు AMOLED స్క్రీన్ కావడం వల్ల, ఇది కూడా AMOLED స్క్రీనే, ఇది కావడం వల్ల మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, నోటిఫికేషన్స్ ఇలాంటివి చూపిస్తూ ఉంటుంది ఇలా మీరు టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు. కాకపోతే ఇలా పెట్టుకున్నప్పుడు పెద్ద ఉపయోగం ఉంటుంది, కానీ ఇలా పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు కొంచెం యూజ్ అవుతుంది, మీకు నోటిఫికేషన్స్ లాంటివి చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక సైడ్కి మీకు పవర్ బటన్తో పాటు వాల్యూమ్ రికార్డ్స్ ఉంటాయి. పైన మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు IR బ్లాస్టర్ కూడా దీంట్లో వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, బాటంలో ఒక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, హర్మాన్ కార్డన్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. సౌండ్ మాత్రం మామూలుగా లేదు, మీరు ఇలా ఓపెన్గా పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా చాలా ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ పైన మీకు హర్మాన్ కార్డన్ సౌండ్ టెక్నాలజీకి సంబంధించిన బ్రాండింగ్ కూడా ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు Type-C పోర్ట్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అండ్ సిమ్ ట్రే ఉంటుంది. దీంట్లో డ్యూయల్ సిమ్తో అయితే వస్తుంది. మీరు మెమరీ ఎక్స్పాన్షన్ అయితే దీని ద్వారా కుదరదు అనమాట. అండ్ టాప్లో మీకు ఒక చిన్న హోల్ ఉంటుంది, పంచ్ హోల్. ఇది మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని క్యారీ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేసుకుంటేనే దీంట్లో టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చూద్దాం. MI 11 అల్ట్రాలో మీకు 6.81 ఇంచెస్ 2K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1700 నిట్స్ వరకు ఉంటుంది. అండ్ దీంట్లో రిఫ్రెష్ రేట్ మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ప్రజెంట్గా మీకు వరల్డ్లో అవైలబుల్ ఉన్న బెస్ట్ డిస్ప్లేస్లో ఇది ఒకటి అనమాట. డిస్ప్లే మేట్ రేటింగ్ కూడా చాలా హెవీగా ఉంటుంది, చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే అనమాట. అండ్ దీంట్లో కెమెరా కూడా వరల్డ్లో బెస్ట్ కెమెరా ఫోన్ అని ఇప్పుడు మనకి DxO మార్క్ స్కోర్స్లో టాప్లో ప్రజెంట్గా ఇదే ఫోన్ అవైలబుల్గా ఉంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక సెకండరీ డిస్ప్లే కూడా ఉంటుంది, 1.1 ఇంచు AMOLED స్క్రీన్ ఉంటుంది. మీకు నోటిఫికేషన్స్ వీటి కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 5 nanometer ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.84 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 660 GPUని యూజ్ చేశారు. దీంట్లో ర్యామ్ మీకు 12 GB ర్యామ్ ఉంటుంది, LPDDR5 ర్యామ్ టెక్నాలజీని వాడారు. అండ్ దీంట్లో స్టోరేజ్ మీకు 256 GB ఉంటుంది. ఇది UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 15 మెగాపిక్సెల్ కెమెరా, ఇది Samsung G-N2 సెన్సార్ని యూజ్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది, 8K వీడియో రికార్డింగ్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. రెండోది 48 మెగాపిక్సెల్ Sony IMX586 సెన్సార్ని యూజ్ చేశారు. ఇది మీకు అల్ట్రా వైడ్ లెన్స్ 128 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది కూడా 48 మెగాపిక్సెల్ IMX586 సెన్సార్ని యూజ్ చేశారు. ఇది మీకు పెరిస్కోపిక్ లెన్స్, దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 5x ఆప్టికల్, అలాగే 10x హైబ్రిడ్, అలాగే 120x డిజిటల్ జూమ్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 watts వైర్, అలాగే 67 watts వైర్లెస్, అలాగే 10 watts వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు MIUI 12.1తో వస్తుంది, అండ్ MIUI 12.5 అప్డేట్ కూడా రిలీజ్ చేస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్కి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే ఇది ఒక కర్వ్డ్ డిస్ప్లే కావడం, 120Hz రిఫ్రెష్ రేట్ కావడం, అండ్ ఒక హై క్వాలిటీ AMOLED స్క్రీన్ దీంట్లో యూజ్ చేయడం వల్ల మీకు MIUI ఆప్టిమైజేషన్ అనేది దీంట్లో చాలా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. మనం మిడ్ రేంజ్ ఫోన్స్లో వాడుతున్నప్పుడు కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది కదా, అలా దీంట్లో ఉండదు. ఎందుకంటే ఒక ప్రీమియం ఫోన్లో ఉన్న ఆప్టిమైజేషన్ వేరేలాగా ఉంటుంది, బడ్జెట్ ఫోన్లో ఉండే ఆప్టిమైజేషన్ వేరేలాగా ఉంటుంది. అండ్ ఇది ఒక డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ కావడం వల్ల మీకు దీంట్లో ఫ్లూయిడ్గా అనిపిస్తుంటుంది, చాలా ప్రీమియం
ప్రీమియం అనిపిస్తుంది. యానిమేషన్స్ కూడా చాలా రిచ్గా అనిపిస్తూ ఉంటాయి ఎంఐయూఐలో. యాక్చువల్గా ఎంఐయూఐలో మీకు యానిమేషన్స్ సిస్టమ్ లాంచర్లో ఉన్నవి చాలా బాగుంటాయి. కాకపోతే మనం బడ్జెట్ మొబైల్స్ ఎక్కువగా వాడటం వల్ల సో దాంట్లో మీకు యానిమేషన్స్ అనేవి అంత రిచ్గా అనిపించకపోవచ్చు, కానీ ఇలాంటి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో మాత్రం మీరు ఈవెన్ ఎంఐ 11Xలో కూడా చూస్తే మీకు చాలా బాగుంటుంది యానిమేషన్స్. దీంట్లో కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ దీంట్లో యాప్స్ విషయానికి వెళ్తే దీంట్లో డిఫాల్ట్గా మీకు స్టాక్ డైలరు, గూగుల్ డైలర్ ఉంటుంది, వీళ్ళ ఓన్ డైలర్ అయితే ఉండదు. అండ్ మెసేజింగ్ యాప్ కూడా గూగుల్దే ఉంటుంది. సో మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఆడియో రికార్డ్ చేద్దాం అనుకుంటే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది అనమాట. అండ్ దీంట్లో కూడా ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పుడు కూడా దీంట్లో కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్ లాగా తీసుకొచ్చారు. దాంట్లో మెయిన్గా మీకు కనిపించేది ఫేస్బుక్, అలాగే నెట్ఫ్లిక్స్, అలాగే గూగుల్ న్యూస్, ఇలాంటి ఒక 5-6 యాప్స్ అయితే ఉన్నాయి. హెవీగా ఏం లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి, ఒక 4-5 యాప్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.0.1 ఏమో ఉంటుంది. అండ్ మీకు వెంటనే ఒక అప్డేట్ కూడా చూపిస్తూ ఉంటుంది. MIUI 12.5 అప్డేట్ అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇది అవుట్ ఆఫ్ 256 జీబీలో 24.6 జీబీ అనేది ఆక్యుపై చేసుకుంది. అండ్ మీకు ప్రజెంట్ సెక్యూరిటీ ప్యాచ్ ఆఫ్టర్ అప్డేట్ మీకు జూలై సెక్యూరిటీ ప్యాచ్తో మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్న మేజర్ ఇంటర్ఫేస్. అండ్ దీనికి సంబంధించిన కెమెరా ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో కెమెరా చాలా ప్రీమియంగా ఉంటుంది. 3 కెమెరాలు కూడా చాలా మంచి కెమెరాస్ దీంట్లో వాడడం వల్ల మీకు కెమెరా రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు రెగ్యులర్ ఇండోర్లో, అవుట్డోర్లో మీరు ఫ్లవర్స్ లాంటివి తీస్తున్నప్పుడు కానీ, ఫేసెస్ కానీ, హ్యూమన్ ఆబ్జెక్ట్స్ ఫస్ట్ తీస్తున్నప్పుడు కానీ చాలా ప్రీమియంగా ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ మేజర్గా దీంట్లో మీకు ఒక పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది కదా, ఈ పెరిస్కోపిక్ లెన్స్ మీకు 120x వరకు జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. సో ఈవెన్ మీరు ఎంత లాంగ్ షాట్ తీసినా కానీ డీటెయిల్స్ మాత్రం చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ కెమెరాకి సపరేట్గా మీకు ఒక వీడియో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇంటర్ఫేస్లో కూడా మీకు చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది, 20 మెగాపిక్సెల్ కెమెరా. రెగ్యులర్ వీళ్ళు ఆస్థాన 20 మెగాపిక్సెల్ని వాడారు, కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. మేజర్గా దీంట్లో మీకు సామ్సంగ్ సెన్సార్ GN2 సెన్సార్ మాత్రం పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అయితే ఇది వస్తుంది. అండ్ దీంట్లో కొన్ని యాప్స్ విషయానికి వెళ్తే మాత్రం మీకు ప్రైమ్ వీడియోని ఇన్స్టాల్ చేసి చూసాను. దీంట్లో మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇది మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, Xiaomi ఫోన్ కాబట్టి గూగుల్ కెమెరాస్ కూడా దీంట్లో బాగానే పనిచేస్తాయి. సో ఇక దీంట్లో ఓవరాల్గా మాత్రం ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా చూడండి చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది చూడటానికి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దీంట్లో మేజర్గా మీకు ఇది ఒక జిడాక్సిస్ మోటార్ ఉంటుంది కదా, వైబ్రేషన్ మోటార్, అది మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. మీకు జస్ట్ ఒక చిన్న వైబ్రేషన్ కూడా మీకు భలే అనిపిస్తూ ఉంటుంది. మీకు MI 11Xలో కూడా నేను మీకు ఒకసారి చెప్పాను, చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ MI 11 అల్ట్రాకి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో ఇది చాలా ప్రీమియం ఫోను, తెలుసుగా 70,000 రూపాయల బడ్జెట్లో ఉంది. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. చూసారు కదా, ఇలా ఉంటుంది అరుగు. బ్యాక్ సైడ్ మీరు ఇలా పట్టుకోవచ్చు కూడా, అంత పెద్దగా ఉంటుంది బంప్. ఇలా పట్టుకుంటే ఆగుతుంది, చూసారు కదా. సో ఇంత పెద్దగా ఉంటుంది, కానీ జాగ్రత్త. నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ ఫోన్ కొన్నా కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఒక మంచి క్వాలిటీ, ఆ రింగ్కే అవి ఉంటాయి కదా కేసెస్, అలాంటివి ఉంటే మనం కొనుక్కోండి, కొంచెం ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ 2 సార్లు వీళ్ళు రీప్లేస్మెంట్ అయితే చేస్తున్నారు విత్ ఇన్ ద 1 ఇయర్లో. తర్వాత మళ్ళీ మీరు డబ్బులు పెట్టి వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ MI 11 అల్ట్రాకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.